ఇండియాలో దెయ్యాలు వెంటాడే రోడ్డు మార్గాలు ఇవి. పొరపాటును కూడా వెళ్ళకండి. సాధారణంగా ప్రజలు దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన కథల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. కొందరు వీటిని కట్టుకథలుగా కొట్టిపారేస్తారు. అయితే కొన్ని సంఘటనలు వీటిపై నమ్మకాలను నేటికీ పెంచుతూనే ఉన్నాయి. చాలామందికి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఊహించని విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ క్రింద ఇవ్వబడిన రోడ్డు మార్గాల్లో వీటి సంఖ్య మరింత ఎక్కువ. అయితే ఈ రోడ్డు మార్గాల్లో ప్రమాదాల వెనుక కారణాలను అన్వేషిస్తే ఎన్నో నమ్మలేని నిజాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మీరు దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఈ జాబితాలో ఇవ్వబడిన రోడ్డు మార్గాల్లో ప్రయాణించడం నివారించడం మంచిది. అసలు ఈ మార్గాలను ఎందుకు భయంకరమైనవిగా పరిగణిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. రాంచీ జంషెడ్పూర్ NH-33 భారతదేశంలోని ఈ హైవేపై ఊహించని రీతిలో తరచుగా జరిగే ప్రమాదాలు ఏ కారణంగా సంభవిస్తున్నాయో ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కొందరు ఇది దెయ్యం చేస్తుందని, కొందరు ఈ రహదారి శపించబడిందని చెబుతారు. ఈ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా 2 దేవాలయాలు ఉంటాయి. వాహనాలను నడిపేవారు ఇక్కడ ఆగి ఈ 2 దేవాలయాలను దర్శించకుండా వెళితే ఈ రోడ్డుపైనే పెద్ద ప్రమాదానికి గురవుతారని చెబుతారు. కొందరు ఈ వాదనతో బలంగా ఏకీభవిస్తారు. బంగరకోట మార్గం ఢిల్లీ జైపూర్ హైవే దేశంలోని అత్యంత భయంకర ప్రదేశాల్లో రాజస్థాన్ బంగరకోట ఒకటి. దీని కారణంగానే ఢిల్లీ జైపూర్ రహదారి శపించబడిందని నమ్ముతారు. ఈ మార్గంలో వెళ్ళే ప్రయాణికులు ఎన్నో భయంకర అనుభవాలను ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. అయితే ఇలా జరగటం వెనుక కారణాలు మాత్రం అంతు చిక్కడం లేదు. ముఖ్యంగా బంగరకోటను దాటే సమయంలో ఏదో తెలియని భయం ఆవహిస్తుందని, విపరీతమైన ఆందోళన కలుగుతుందని ఈ మార్గంలో ప్రయాణించేవారు చెప్పే మాట. సత్యమంగళం వన్యప్రాణి అభయారణ్యం తమిళనాడులోని సత్యమంగళ వన్యప్రాణి అభయారణ్యం జాతీయ రహదారి మధ్య విస్తరించి ఉంది. ఇది చాలా నిశ్శబ్దంగా భయంకరంగా ఉంటుందని ప్రజలు చెబుతుంటారు. ఈ అడవుల్లోనే బందిపోటు వీరప్పన్ను పోలీసులు మట్టుపెట్టారు. హైవేపై ఈ ప్రాంతం గుండా వెళ్ళినప్పుడు గాలిలో దీపాలు కనిపించడం, ఎవరో గట్టిగా ఆర్తనాదాలు చేయటం జరుగుతుందని చెబుతారు. దీంతో ఇటువైపు రాత్రి సమయాల్లో ప్రయాణించడం కాస్త భయంకరంగా అనిపిస్తుంది. కాషేడి ఘాట్ ముంబై గోవా హైవే ఈ రోడ్డులో రక్తం మరిగిన పిశాచులు ఉంటాయని నమ్ముతారు. ఈ మార్గంలో వెళ్ళిన చాలామంది ప్రయాణికులు అవి తమ ముఖంపై, మెడపై, వీపుపై భయంకరంగా గీరాయని చెబుతుంటారు. వారి శరీరంపై ఆ మచ్చలను కూడా చూపిస్తుంటారు. బాధితులు చెప్పిన కథనం ప్రకారం వారు ఈ రోడ్డులో వెళుతుండగా ఊహించని విధంగా వాహనాలు రోడ్డుపై ఆగిపోయాయట. వారి వెంట తీసుకువెళుతున్న మాంసాహార భోజనం గాలిలోనే అదృశ్యమైందంట. అందుకే కాషేడి ఘాట్ రోడ్డులో వెళుతున్నప్పుడు మాంసాహారాన్ని తీసుకువెళ్ళవద్దని సూచిస్తారు. ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్డు న్యూఢిల్లీ ఇది కొందరికి గగుర్పాటు కల్పించే విధంగా ఉంటుంది. ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్డులో ప్రయాణించే కారు ఓ తెల్లచీర కట్టుకున్న మహిళ వింత ఆకారం కనిపించినట్లు చెబుతారు. ఈ రోడ్డుకు సమీపంలో నివసించేవారు దీన్ని బలంగా చెబుతుంటారు. ముఖ్యంగా రాత్రుళ్ళు ఈ రోడ్డులో భయపడుతూ వాహనాలను నడుపుతుంటారు. ఈ ఆకారాన్ని చూసిన వారు వాహనం ఆపకుండా వేగంగా వెళ్ళిపోతున్నా అంతే వేగంతో ఆ మహిళ కూడా పరిగెత్తేదని చెబుతారు.
నిజంగా నమ్మశక్యం కాని విధంగా ఉంది కదూ. కానీ ప్రత్యక్షంగా వీక్షించిన వారి మాటల్లో కొంతైనా నిజం ఉండి ఉంటుందేమో.